అనేక రీతిలుగా తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం అనేక సార్లు తొట్టిల్లుతుంటాం, నిద్రపోతుంటాం, పడిపోతుంటాం, పరిగెత్తుతుంటాం. ఏ స్థితిలోనైనా దేవుడు ఒకరోజు పట్టేస్తాడు. నన్ను కూడా పట్టేసింది. నేను పరిగెత్తిన అట్లనే ఈ లోకంలో పరిగెత్తాం. ఈ లోకానుసారంగా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా పట్టేస్తాడు. మనిషి జీవితంలో కూడా అనేక పర్యాయాలు దేవునికి దూరముగా, దేవునికి విరోధముగా, దేవునికి అందకుండా పరిగెత్తేటువంటి స్థితి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వల్ల మాట్లాడుతుని, పిల్లవాని వల్ల యోచించితిని, పిల్లవాని వల్ల తలంచితిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తినపడు అద్దంలో చూసినట్టు చూసనగా చూస్తున్నాను, ఒకసారి ముఖాముఖిగా చూస్తాను. అప్పుడు కాగా ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు వాక్యం ఏం చేస్తూ ఉందంటే మనల్ని తట్టి లేపుతూ ఉంది, పడిపోయిన వారిని నిలబెడతా ఉంది, సమస్యల్లో ఉన్న వారికి విడుదల కలిగిస్తూ ఉంది, బంధకాల్లో ఉన్నటువంటి వారిని బంధకాల్లో నుంచి బయటికి నడిపిస్తూ ఉంది, శ్రమల్లో ఉన్న వారిని ఆ శ్రమల కొలిమిలో నుంచి బయటికి నడిపిస్తూ ఉంది దేవుని వాక్యం మాత్రమే. అదే రీతిగా దేవుడు ఎన్నో రీతులుగా దేవుడు మనకు పరిచయం కావడానికి ఎన్నో రీతులుగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. చూద్దాం. ఉదాహరణకి కుమ్మరి వాడెవరు? ఎవరు? కుమ్మరివాడు ఎవరు? దేవుడు. అంతేనా? కమ్మరి వాడెవరు? చెప్పాలే. సాకలి వాడెవరు? అంతేనా కదా? బైబిల్లో ఉన్నదే, లేనిది ఏం చెప్తలేము కదా. బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ. కుమ్మరివాడైనా, కమ్మరివాడైనా, కంసాలి వాడైనా కదా. కంసాలి అంటే హౌసలవాడు. కమ్మరివాడైనా, కుమ్మరివాడైనా, సాకలివాడైనా, వడ్రంగి వాడైనా, వీళ్ళందరూ ఏం చేస్తారో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. కుమ్మరివాడు ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ఆలోచిద్దాం. కుండలు తయారు చేస్తాడు. వెరీ గుడ్. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఆ కుమ్మరి వాని గురించినటువంటి అంశం కనబడతా ఉంది. మీరేం తీయకండి, నేను నోట్లు చెప్తాను. ఎందుకంటే ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై దర్శనమై, అయ్యా ఇర్మియా, నువ్వు ఎక్కడికి వెళ్ళు, కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నీకు ఒక పాఠం నేర్పిస్తా అంటాడు. అయ్యా, ఇర్మియా భక్తుడు కుమ్మరివానింటికి వెళ్ళిపోయాడు. కుమ్మరివానింటికి పోగానే కుమ్మరివాడు ఏం చేస్తూ ఉండంటే తన సారె మీద తన పని చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడు సారె మీద కుమ్మరైనా కదా? కుండలు చేస్తూ ఉన్నాడు, పాత్రను చేస్తూ ఉన్నాడు. ఈ పాత్రగా ఆ పాత్ర లేకపోతే ఆ సారె మీదకి మట్టి రాకముందు అది ఎక్కడుంది? చెరువులో ఉంది. చెరువులో ఉంది, వెలివేయబడ్డది. ఎవరికి అంటరానిది, అంటే ఎవరికి అక్కరకు రానటువంటి మట్టి. అది చీకట్లో నివసించేది, చీకట్లో ఉండేటువంటిది కదా. ఎలా తీసుకొచ్చాడో ఒకసారి ఆలోచిస్తే అద్భుతం అండి. ఆ కుమ్మరి వాడే ఒక సారె మీదికి రేవాలి అంటే ఆ పనికి రాని మట్టిని కదా, చీకట్లో అందరి చేత వెలివేయబడినటువంటి ఊరు అవతల ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొచ్చి ఏం చేశాడు? మొట్టమొదటిగా ఎండబెట్టాడు కదా, నలగొట్టాడు, నీరు పోసి నానబెట్టాడు, తొక్కాడు. తొక్కిన తర్వాత ముద్దగా చేసి ఎక్కడ పెట్టాడు? సారె మీద పెట్టి అందమైనటువంటి పాత్రగా చేస్తా ఉన్నాడు. ఎవరో తెలుసా ఆయన? ఆ పాత్ర ఎవరో తెలుసా? మనమే కదా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, అయితే మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ప్రచారం చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, పరిశుద్ధ జనమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటాడు. ఎక్కడుండే మన బ్రతుకులు? ఒకసారి ఎలాంటి స్థితిలో ఉండే మనం? ఈరోజు ఈ స్థితి వచ్చిందంటే, ఈ స్థితిలో మనం ఉన్నాము అంటే
నిజంగా దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమ ఎక్కడో ఉన్నటువంటి మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చాడంటే సంఘం అనేటువంటి సారె మీదికి కుమ్మరివాడు అందమైనటువంటి పాత్రలుగా సిద్ధపరచడానికి నిన్ను నన్ను ఎక్కడ పెట్టాడంటే సంఘం అనేటువంటి పాత్ర సారె మీద ఒక అందమైనటువంటి పాత్రలుగా, పాటలు పాడేటువంటి ఒక పాత్ర, వాయిద్యాలు వాయించేటువంటి ఒక పాత్ర, పరిచర్య చేసేటువంటి ఒక పాత్ర, ఇలాగా వాక్య పరిచర్య చేసేటువంటి ఒక పాత్ర, పని చేసేటువంటి ఒక పాత్రగా సంఘంలో నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు ఒక కుమ్మరివాడు అంటాడు. ఈ కుమ్మరాయన మనల్ని ఒక పాత్రగా చేసి ఈ పాత్రను ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రంగుల వలయముగా, అంటే అందమైనటువంటి ఒక పాత్రగా సమాజానికి కనిపించేలా మనల్ని రూపుదిద్దాడండి. ఈరోజు క్రైస్తవులు వీళ్ళు ఎవరే అంటే అమ్మా వీళ్ళు క్రైస్తవులు అని చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు అంటే వాళ్ళ ముఖం చూసే చెప్పొచ్చట. ఎందుకో తెలుసా? ఆ ముఖములో ఉన్నటువంటి తేజస్సు, ఆ ముఖములో ఉన్నటువంటి కాంతివంతం, దాన్ని బట్టే ఈయన క్రైస్తవ కుటుంబం, క్రైస్తవుడు అని చెప్పొచ్చట. అలాంటి ఒక అందమైనటువంటి పాత్రలుగా సిద్ధపరిచి ఈ సంఘం అనేటువంటి సారి మీద సిద్ధపరిచి సమాజానికి నిన్ను నన్ను పరిచయం చేస్తూ ఉన్నాడు దేవుడు. ప్రేమైనటువంటి వాళ్ళలో ఒక కుమ్మరివాడండి. ఇంకా పోదాం. కంసాలివాడు. ఈ కంసాలి ఆయన ఏం చేస్తాడు? బంగారం కదా, చాలా విలువ కలిగినటువంటి బంగారం. ఈ బంగారాన్ని ఏం చేస్తాడు? తీసుకొచ్చి అగ్నిలో కాల్స్తాడండి కదా, అగ్నిలో కాల్స్తాడు. ఈ కాల్చినప్పుడు కష్టమవుతుంది. అది ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచిస్తే. అది అగ్నిలో కాల్చబడినప్పుడు ఎంత బాధపడుతుందో. కానీ అగ్నిలో కాల్చి సుత్తె దెబ్బలు తిన్న తర్వాత ఒక అందమైనటువంటి ఒక ఆభరణాన్ని ఈరోజు నిన్ను నన్ను క్రైస్తవ బిడ్డలందరినీ ఒక ఆభరణాలుగా సిద్ధపరుస్తున్నాడండి దేవుడు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక అందమైనటువంటి ఆభరణముగా నిన్ను సిద్ధపరచడానికే నిన్ను శ్రమల కొలిమి గుండా నడిపిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు ఒక కంసాలివాడండి, ఒక కంసాలివాడు. ఏవోతే ఇంకెవరు ఉన్నారు? సాగలివాడు. వాము ఈ సాగల అది సాగలివాడు అంటే చిన్న చూప. ఈ చాకలివాడు ఏం చేస్తాడు? బట్టలు ఉతుకుతాడు. ఎందుకు ఉతకాలి బట్టలు? మురికి పడతాయి కాబట్టి బట్టలు ఉతకాలి. దేవుడు వాక్యం ఏమంటుందంటే నీ వాక్యము సాకలివానికి సబ్బు వంటిది కాదా అంటాడు. సాకలివానికి సబ్బు వంటిది. సాకలివాడు ఎవరంటే దేవుడు. సబ్బు ఎవరంటే ప్రభువైనటువంటి క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారానే మన యొక్క పాపాలన్నీ కడుక్కుంటున్నాం ప్రతినిత్యం. సాకలైన ఏం చేస్తాడండి? బట్టలన్నీ తీసుకొని పోయి చెరువులోకి పోయి బట్టలన్నీ ఉతికేస్తాడు కదా. సబ్బు పెట్టి, వెనకట సౌడు పెట్టి ఉతికేటువంటి వారు సబ్బులు పెడుతురు, సరపేస్తారు, రకరకాలుగా ఉతుకుతారు కదా. ఈ ఒక మాట మేము జ్ఞాపకం చేసుకుంటే ఈ దోబికా కుత్త గర్కానాయి ఘాట్కానాయి అంటారు. అంటే హిందీ వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు, నాకు రాదు. దోబికా గుత్త గర్కానాయి ఘాట్కానాయి. దోబి అంటే సాగలు. సాగలి వాని కుక్క ఆ ఇంటికి రాదట, సాగరేవి కాదట. మరి మన పరిస్థితి ఎట్లుంది? మనం పరలోకానికి కావట, ఇంటి లోకానికి కాకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇంకొక మాట చెప్పాలంటే నేను కుండకాడ చూస్తే ఎట్లా చూస్తారు చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా చూస్తారు? ఈ సామెత ఏంటి చెప్పండి, చెప్పగలుగుతారా? రోజు సాగలలో ఏం చేస్తారు? బట్టలు ఉతుకుతారట. ఇంటికాడికి వచ్చే వరకు అమ్మగారు అన్నం వేయి అనుకుంటూ వస్తారట. ఇంటికి రాగానే అన్నం ఎక్కడిది, ఇప్పుడు వంట వండినా ఇంకా పొయ్యి మీనే ఉంది కాలేదని 2-3 సార్లు ఇలా కొట్టింది. విద్య నీ సంగతి ఎట్టుందానా? బట్టలన్నీ తీసుకుపోయి బండకేసి కొడితే 12 వచ్చలైంది. ఇదే కుండకాడ చూస్తే ఆడ బండకాడ చూసేది.
కనుక సాకలి వానికి దేవుని వాక్యం ఏంటంటే సాకలి వానికి సబ్బు లాంటిది కదా. మనము అనునిత్యం మనము కడుక్కోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని వాక్యం అనేటువంటి సబ్బుతో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనము ప్రతిరోజు ప్రతినిత్యము కడుక్కునేటువంటి అవసరత ఉంది. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇక కమ్మరి వాని గురించి చెబుదాం. ఇక ఈ ముగ్గురు అయిపోయారు, 4వ వ్యక్తి కమ్మరి వాని గురించి చెబుదాం. దేవుని వాక్యంలో నుంచి కమ్మరివాడు కూడా దేవుడే. ఈ కమ్మరివాడు ఏం చేస్తాడు చెప్పండి మీరుగా. అది తెలియకపోతే మనం గ్రామాలలో హైదరాబాద్ మహానగర పట్టణాలు ఇంకెక్కడో ఉండాలి. ఇంకా ఇంకా గుడ్డళ్ళు కొడవళ్ళు ఆయుధ చెప్పండి. వెరీ గుడ్. అంటే ఇనుప వస్తువులను ఇనుము నుంచి అనేకమైనటువంటి పరికరాలు సిద్ధపరుస్తాడు, ఆయుధాలు కూడా సిద్ధపరుస్తాడండి కదా. ఆయుధాలు కూడా సిద్ధపడతాడు. చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు నాకు గండ్రగొడ్డలి లాంటి వాడవు, యుద్ధాయుధము వంటి వాడవు. నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను, నీ వలన గుర్రములను రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటి నెక్కి వారిని విరగొట్టుచున్నాను. చాలండి. ఇర్మియాతో అంటా ఉన్నాడు దేవుడు ఏమని, అయ్యా నీవు నాకు గండ్రగొడ్డలి లాంటి వాడవు. మనం ఆలోచించాలి. ఇప్పుడు గండ్రగొడ్డలి గుడ్డలు అనగానే మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఆ గొడ్డలినే మనము దృష్టి పెట్టి గొడ్డలిలాగానే మనం ఆలోచిస్తే కాదు. కానీ ప్రతిదీ దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ఆత్మీయ కోణములో మనం ఆలోచించాలనేటువంటి ఆలోచనతో దేవుడు తన వాక్యాన్ని మనకు అందిస్తూ ఉంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ, ఎందుకు అంటే కమ్మరివాడు ఒక ఇనుప వస్తువును తీసుకొని కొలిమిలో కాల్చి ఒక ఆయుధముగా సిద్ధపరుస్తాడు. ఆయుధం అంటే ఇక్కడ ఏమంటాడంటే గండ్రగొడ్డలి అంటాడు. గొడ్డలి వేరు, గొడ్డలి వేరు. ఈ గండ్రగొడ్డలి ఎట్లుంటుంది అది కూడా చెప్పకపోతే అంటే ఈ గొడ్డలి ఇలా తిరిగి కొమ్ముల్లాగా ఉంటుంది. అంటే వేటు వేస్తే 2 లేక 3 కూడా కథమయ్యేటువంటి పదును ఆయుధముగా సిద్ధపరచబడుతుంది. అది మామూలుగా ఉండదు గండ్రగొడ్డలి అంటే. ఈ గండ్రగొడ్డలి ఇర్మియాతో దేవుడు అంటాడు, నీవు నాకు గండ్రగొడ్డలి లాంటి వాడవు, నీతో నేను అనేకమైనటువంటి జనములను విరగొట్టేదను, గుర్రములను రౌతులను విరగొట్టేదను అంటాడు. ఒక్క వేటేస్తే గొడ్డలితో ఒక్క వేటేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే. మరి ఏంటి ఆ వేట ఏంటి? ఆ గొడ్డలి, ఆ కమ్మరి వాడెవరు, ఆయుధాలు ఎవరు, ఆ ఎవరిని వేయాలి, ఎవరిని చంపాలి, ఆ గుర్రములు ఎవరు, రౌతులు ఎవరు, ఆ రథములు ఎవరు? ఒక్కసారి మనం ఆత్మీయంగా ఈ వాక్యం లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఈ సంఘం అనేటువంటి కొలిమిలో నిన్ను ఒక ఆయుధముగా సిద్ధపరుస్తా ఉన్నాడు దేవుడు. ఒక ఆయుధముగా సిద్ధపరచబడితే ఇక్కడ ఈ ఆయుధము సమాజంలోకి వెళ్ళాలి. సమాజంలోకి వెళ్ళి రాతి గుండె లాంటి హృదయాన్ని మాంసము గుండెగా మార్చేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ సంఘంలో ఇక్కడ ఒక ఆయుధముగా నిన్ను సిద్ధపరుస్తా ఉన్నాడు దేవుడు. ఇది ఇర్మియాతో అదే అంటాడు.
అయ్యా నీవు నాకు ఒక గండ్రగొడ్డలు లాంటి వాడవు, నీ ద్వారా నేను అనేకమైనటువంటి జనములను విరగొట్టేదనంటే అనేక ప్రజలను మార్చేస్తాను, ప్రజలు నీ ద్వారా మార్చబడతారు, అనేక మంది నా వైపు త్రిప్పబడతారు అనేటువంటి ఒక ఆలోచన చేసి దేవుడు ఏం చేస్తాడంటే ఇర్మియాకు మర్మయుక్తంగా తన మాటలను సెలవిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు ఇర్మియాకి ఇచ్చిన దేవుడు ఈనాడు మనకిస్తా ఉన్నాడు, నీకు నాకు మనందరికీ ఇస్తా ఉన్నాడు. అదే వాక్కు, అయ్యా నీవు 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 మనమందరము ఆయనకు గండ్రగుడ్డలు లాంటి వారమండి. ఈ కొలిమిలో, ఈ సంఘం అనేటువంటి కొలిమిలో కాల్చబడితే, ఈ కుటుంబం అనేటువంటి కొలిమిలో, ఈ జీవితం అనేటువంటి కొలిమిలో నువ్వు కాల్చబడి నిజంగా అవసరమైన ఏం చేస్తాడండి? చిన్న సుత్తతోని కొడతాడు కదా, చిన్న సుత్తతోని కొడతాడు. కుమ్మరైన ఏం చేస్తాడు? కుండల్ని కొట్టాలంటే పలకతో కొడతాడు, ఒకసారి గన్నుతో కొట్టలేగా. ఈ అవసరమైన కూడా గన్నుతో వాడచ్చు కదా, దాన్ని వాడడే. తర్వాత కమ్మరైన దగ్గరికి వచ్చే వరకు ఈయనేం కొడతాడో చెప్పాలి ఒకసారి. సుత్తే వాడతాడు, గన్నుతో కూడా కొడతాడు. అంటే సమ్మెట దెబ్బలు తింటేనే ఒక ఆయుధముగా సిద్ధపరచబడుతుందండి గొడ్డలి. ఆలోచించండి, ఈ సంఘం అనేటువంటి కొలిమిలో సమ్మెట దెబ్బలు, కుటుంబం అనేటువంటి కొలిమిలో, సమాజం అనేటువంటి కొలిమిలో ఈ సమ్మెట దెబ్బలు తినవలసినటువంటి అవసరత మనందరికీ ఉంది. అంటే మనము శ్రమలు అనుభవించేటువంటి పరిస్థితి ఉందన్న విషయం మనం మర్చిపోకూడదండి ప్రేమైన దేవుని వారలారా. ఎందుకంటే అలా ఆ సమ్మెట దెబ్బలు తినప్పుడే, అలా కొలిమిలో కాల్చబడ్డప్పుడే ఒక ఆయుధముగా నీవు నేను మనమందరము సిద్ధపరచబడగలుగుతాం. ఒకవేళ గొడ్డలికి పదును లేదనుకో, ఈ గొడ్డలికి పదు లేదు. ఒక ఆయన గుడ్డలతో కొడతా ఉండి కట్టెలు కొడతా ఉండట. పొద్దుగాల నుంచి మొదలుపెట్టిండి ఇక కట్టెలు పొద్దుగా దాకా కొడుతుంటే ఒక్క కట్టె వలుగుతాడు. ఎందుకు కావచ్చు? ఎందుకు కావచ్చు? సాన లేదు, పదను లేదు దానికి, ఆ గుడ్డలకి పదను లేదు. ఇక పొద్దుగాల మొదలు పెడితే రాత్రి దాకా కొడతా ఉన్నాడు, ఒక్క కట్టె కూడా వలుగుతలేదు. ఎందుకంటే గుడ్డలకి పదును లేదు. మనము 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు కదా, మా తాతలు మా ముత్తాతలు కిరాస్తన పొల్లుమే కదా, మనం ఎందుకు నరకలేం? ఒక్కసారి ఆలోచించండి. మనము ఆయుధాలుగా సిద్ధపరచబడగలిగితే కదా, మనం ఆయుధాలుగా సిద్ధపరచబడగలిగితే సమాజాన్ని మార్చేయగలిగేటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తా ఉన్నాడండి. అందుకే అంటాడు ఇర్మియాతో, అయ్యా నీవు నాకు గండ్రగొడ్డలి లాంటి వాడవు, నీ ద్వారా నేనేం చేస్తామంటే యుద్ధాయుధము వంటి వాడవు. యుద్ధంలోకి వెళ్ళినప్పుడు కత్తిలు ఎదుర్చుకోలేదట, యుద్ధానికి పోయిందట కానీ కత్తి మర్చిపోయిందట, ఇంటికాడ ఉంటాడా? యుద్ధంలో పోయినాక ఆయుధం లేకపోతే ఎల్లివాడు ఏం చేస్తాడు? మన తాడ ఆయుధం ఉండాలండి. యుద్ధానికి పోయినప్పుడు కత్తి లేకపోతే, మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ లేకపోతే, క్రైస్తవుడు అయినందుకు దేవుని మన హృదయంలో వాక్యం లేకపోతే, దేవుని సహవాసం లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే ఓడిపోతాం, పడిపోతాం. ఈ లోకంలో నిజంగా మనము దేవుని చేతిలో యుద్ధాయుధం వంటి వాడు. మన ద్వారా ఏం చేస్తాడు దేవుడు? యుద్ధం చేస్తాడు. ఎవరి మీద? అపవాది మీద, లోకం మీద, సమాజం మీద యుద్ధం చేస్తాడు. ఈ నా పిల్లలు పెరిగి పెద్దగై నా జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తు వారు కావాలని ఆ రోజే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని అందరినీ కన్నాడు ఆయన. ఎందుకో తెలుసా? ఈ లోకాన్ని మార్చగలిగేటువంటి శక్తి నా పిల్లలకి ఇస్తున్నా.
సమాజాన్ని మార్చగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను నా బిడ్డలకు ఇస్తా. వీళ్ళు ఆయుధాలుగా సిద్ధపరచబడాలి. మొట్టమొదటిగా ఇర్మీయా, నువ్వు నాకు గండకొట్టలు లాంటి వాడవయ్యా, నువ్వేం చెయ్యి, వెళ్ళు, నేను చెప్పిన చోటుకి వెళ్ళు, ప్రజల దగ్గరికి వెళ్ళు, వాక్యం వినిపించు, వాళ్ళని మార్చు. అది చెప్తా ఉన్నాడు. ఆనాడు ఇర్మీయాకు చెప్పిన దేవుడు ఈనాడు మనకందరికి చెప్తా ఉన్నాడయ్యా. మనమందరము గండ్రగుడ్డలు లాంటి వారమే ఆయనకు. ఎక్కడ సిద్ధపరచబడాలి? దినదినము దేవుని వాక్యంలో మనము మన యొక్క ఆయుధాన్ని పదును చేయాలి. ఈ పదును చేసినప్పుడే దేన్నైనా మనము చేయగలడానికి సిద్ధంగా ఉంటాం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమని ఫిలిస్తీయులు ఇజ్రాయేలీయుల దేశమందంతటా కమ్మరి వాండ్రను లేకుండా చేసిండ్రట. హెబ్రీయులు ఇజ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీయులకు ఇజ్రాయేలులకు యుద్ధం కనుక ఈ యుద్ధ రంగంలో ఏం చేసిరంటే ఇశ్రాయేలు దేశంలో కమ్మరి వాళ్ళు లేకుండా చేసిరట ఫిలిస్తీయులు. ఎందుకు? ఒకవేళ కమ్మరి వాళ్ళు ఉంటే అనేక ఆయుధాలు వీళ్ళు సిద్ధపరచుకుంటారు, మా మీద యుద్ధానికి వచ్చి మమ్మల్ని ఓడగొడతారనేటువంటి ఆలోచన కలిగి వాళ్ళు ఈ ఇశ్రాయేల్ ప్రజల్లోనే కమ్మరి వాళ్ళు లేకుండా చేశారట. అదే రీతిగా అపవాది అదే చేస్తూ ఉన్నాడు ఈరోజు. అపవాది అదే చేస్తూ ఉన్నాడు, అదే జరిగిస్తూ ఉన్నాడు మన మీద. ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె దేవుని వాక్యంలో వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు, దేవుని మందిరానికి వెళ్ళకూడదు, దేవుని వాక్యం చదవకూడదు, దేవుని వాక్యం వినకూడదు, దేవుని వాక్యం చెప్పకూడదు అనేటువంటి ఆలోచన కలిగి సాతానుడు ఈరోజు రాజ్యం వెళుతుండండి కదా. ఈరోజు మనందరి మీద అధికారం చెలాయిస్తూ ఉన్నాడు, మనందరి మీద తన రాజ్యం వెళుతున్నటువంటి సాతానుడు మనల్ని ఏదో రీతిగా ప్రలోభ పెట్టి, మనల్ని ఏదో రీతిగా వంచి తన రాజ్యానికి వారసులుగా చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవడయ్యా అంటే సాతానుడు. ఇక్కడ కమ్మరి వాళ్ళంటే దేవుని వాక్యం లేకుండా, దేవుడే లేకుండా మనలో, మన హృదయాల్లో, మన సంఘంలో, సమాజంలో దేవుడే లేకుండా చేయడానికి సాతానుడు పూనుకున్నాడు ఈరోజు. ఆ రోజు హెబ్రీయుల ప్రాంతం, ఇజ్రాయెల్ ప్రాంతంలో కమ్మరి వాళ్ళు లేకుండా, కమ్మరి వాళ్ళు ఉంటే ఆయుధాలు చేసుకుంటున్నారు, ఆయుధాలు సిద్ధపడితే మా మీద యుద్ధానికి వస్తారు. కనుక సాతానుడు ఏం చేస్తున్నా అంటే మనల్ని ఆయుధాలుగా సిద్ధపడకుండా అనేక రీతులుగా అడ్డుకుంటున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, చూద్దాం ఒకసారి ఇంకొక మాటను చూసుకొని మనం ముగింపు దశలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ఇనుప ఆయుధము మొద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపబడను. ఇనుప ఆయుధమును మొద్దుగా ఉన్న ఎడల అంటే అది పదను లేని ఎడల బలము ఎక్కువగా ఉపయోగించడానికి అవసరం ఉంది, అక్కడ అవకాశం ఉంది. కానీ ఒకవేళ పదను ఉంటే ఏదైనా ఛేదించగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది. పదను ఉంటాయి. ఇప్పుడు నిజంగా వాక్యం అనేటువంటి పదను మనకు కావాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం అనేటువంటి పదను మనం పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టాలి? ఈ సంఘం అనేటువంటి కొలిమిలో పెట్టాలి. ఇక్కడ కాల్చబడాలి, ఇక్కడ తగ్గించబడాలి, శ్రమల గుండా మనం వెళ్ళాలి కదా. అగ్ని శ్రమ కదా. అగ్నిలో ఇనుప ఆయుధము కాల్చబడినప్పుడు అది సమ్మెట దెబ్బలు తిన్నప్పుడు, సుత్తి కాకుండా సమ్మెట అంటే బలమైనటువంటి దెబ్బలు కుటుంబాల్లో కావచ్చు,
మనం అనేక విషయాల్లో ఈ సమ్మెట దెబ్బలు లాంటి సూటిపోటి మాటలు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, అనేకములు భరించవలసినటువంటి అవసరత ఉందండి. అలా భరించినప్పుడే, అలా అంచుకున్నప్పుడే ఒక ఆయుధముగా నేను వాడబడతాం. ఒక ఆయుధముగా, లేకపోతే మొద్దుగా ఉన్నటువంటి, అంటే పదును లేనటువంటి ఆయుధంతో ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా పని జరగదు. ఇక నువ్వు 50 ఏళ్ళు అయినా కానీ 100 ఏళ్ళు అయినా కానీ దేవుని పని మనము చేయలేము. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని ఒక గండ్రగుడ్డలిగా సిద్ధపరచాడండి. ఈ గండ్రగుడ్డలి ఒక్క వేటేస్తే 10 మందిలకు పోయి వేటేస్తే 10 మంది ఒకేసారి హతం కావాలి. అంటే ఆహతం కాదండి, చంపడం అనేది కాదు, కానీ వాళ్ళని మార్చగలిగేటువంటి శక్తి నీలో నాలో దేవుడు ఉంచాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఆనాడు ఇర్మియాతో దేవుడు అన్న మాట ఏంటంటే, నీవు నాకు గండ్రగొడ్డలు లాంటి వాడవు, నీవు యుద్ధాయుధము వంటి వాడవు, నాకు నీ వలన నేను జనములను విరగొట్టుచున్నాను, నీ వలన రాజ్యములను విరగొట్టుచున్నాను, నీ వలన గుర్రము రౌతులను విరగొట్టుచున్నాను, నీ వలన రథములను వాటిని ఎక్కిన వారిని కూడా విరగొట్టుచున్నాను. ఎంత హోదా ఉన్నా, రాజువైనా, నువ్వు ఎవరివైనా సరే దేవుని వాక్యానికి తలవంచవలసిందే. ఎవరినైనా మార్చగలిగేటువంటి శక్తి దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఉంది. అందుకే అంటాడు అన్నాడు ఇర్మియా, నీవు నాకు గండ్రగొడ్డలు లాంటి వాడవయ్యా. గొడ్డలి కాకుండా గండ్రగొడ్డలే ఎందుకు అన్నాడు అంటే, అది ఎంత ఆయుధము పదునుగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రేమైన దేవుని వారలారా, మనము ఆయుధాలుగా సిద్ధపరచబడదాం. మనలో ఉన్నటువంటి నైపుణ్యతను బయటికి తీద్దాం, మనలో ఉన్నటువంటి తలాంతుల్ని బయటికి తీద్దాం, మనలో ఉన్నటువంటి దాచబడినటువంటి ధనాన్ని బయటికి తీసి పెడదాం. ఎందుకంటే దేవుని పరిచయంలో వాడబడదాం. అందుకే ఒక గొడ్డల్లాగా, ఒక ఆయుధములాగా, ఒక యుద్ధాయుధములాగా, యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక తమ గుమ్మంలో విరోధులతో వాదించుదని అంటాడు. అంటే బలవంతుని చేతిలోని ఒక బాణాలు ఏ విధంగా, ఆయుధాలు ఏ విధంగా ఉంటాయో అలా ఆయుధాలుగా సిద్ధపరచబడగలిగితే, అలా ఆయుధముగా నీవు నేను సిద్ధపరచబడగలిగితే సమాజాన్నే కాదు సమస్తాన్ని మార్చేటువంటి శక్తి దేవుడు మనకు అందరికి ఇస్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని వారలారా, నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం, నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ అని మనం అనుకోవద్దు. ఎందుకంటే కీడు సంభవించుట మేలు కొరకే, శ్రమను అనుభవించుట. యోబు అంటాడు, అయ్యా దేవుడు సంతోషం ఇచ్చినప్పుడు అనుభవించామే. భార్యతో అంటాడు, శ్రమ ఇస్తే అనుభవించొద్దా మనం? ఎందుకు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అమ్మా? దేవుడు సంతోషంగా మనకు అన్ని ఇచ్చాడు, అనుభవించాం, మరి శ్రమ ఎందుకు ఇస్తే అనుభవించొద్దు అంటాడు. ఈరోజు అనేక కుటుంబాల్లో మరణాపాయకరమైనటువంటి సమయాలు వచ్చినప్పటికీ దేవుడు రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. ఏదో రీతిగా దేవుని సన్నిధిలో ఒక ఆయుధాలుగా సిద్ధపరచడానికే మనల్ని ఆ శ్రమల గుండా, ఆ శ్రమల కొలిమిలో నడిపిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి సమ్మెట దెబ్బలు లాంటి, సుత్తి దెబ్బలు లాంటి ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని తన చేతులతో ఎత్తుకొని కాపాడుతూ ఉన్నాడు. పక్షిరాజు ఏ విధంగా తన పిల్లల్ని తన రెక్కల మీద ఎగిరేసుకుంటుందో అలా ఎగిరేసి ఒక్కసారి భూమి మీద విడిచిపెట్టి నా కుమారు ఎగరడా అనేటువంటి, ఒకవేళ కింద పడకుండా మళ్ళీ వచ్చి ఏ విధంగా అది తన రెక్కల మీద అందుకుంటుందో అదే రీతిగా దేవుడు మనల్ని ప్రతి విషయంలో కాస్తున్నాడు, కాపాడుతున్నాడు. కనుక మనమందరము యుద్ధాయుధములుగా సిద్ధపరచబడి దేవుని సన్నిధిలో, దేవుని పరిచర్యలో మనం వాడబడగలిగితే దేవుడు మన కుటుంబాల్ని, మనల్ని దీవిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుతాడు. ఈ కొద్ది వాక్యపు హెచ్చరికల్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక.